సరే, మాట భరత్ చెప్తున్నా. గారికి మీకు అంత అనుబంధం ఏ కాదండి, ప్రోగ్రామ్ నా మీద- పెట్టినా భరత్ గారికి మీరు పెద్దగా సమాచారం ఇవ్వడం లేదు. భరత్ను డమ్మీ చేయడానికే చెల్లిబోయిన గారు చూస్తున్నారు. భవిష్యత్తులో భరత్ మీకు ఇబ్బందిగా మారుతాడనే భయముతో భరత్ను డమ్మీ చేయాలని చూస్తున్నారు, మార్గాన్ భరత్ని అంటున్నారు. నాకెందుకు ఇబ్బంది అవుతాడు భరత్? అవునండి, ఖచ్చితంగా రాజమండ్రి జిల్లా నుంచి ఒకరికి బీసీకి ఒకరికి మంత్రి ఖచ్చితంగా ఉంటుంది. అలా బీసీలు తీసుకుంటే మీరు మార్గాని భరత్ ఇద్దరు బీసీ, ఆయన గౌడ సమాజంలో, మీరు చెట్టిబల్జ, ఇద్దరు కూడా ఉపకులాలే మీరు అందరూ కూడా ఇక్కడ. ఆ విధంగా వచ్చినప్పుడు ఉన్నత విద్యావంతుడు యువకుడు చాలా హుషారుగా పరిగెత్తుంటాడు. సరే, మీరు ఆ వయసు తీసుకుంటే మీకు ఏం తక్కువ కాదు, మీరు కూడా యువకుడిలాగే కనిపిస్తారు, ఉత్సాహంగా ఉంటారు, ఉరకలేస్తూనే ఉంటారు. ఎలా వచ్చినా కూడా మార్గాని భరత్కి ఒక అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ మంత్రి పదవి రేసులో. అంటే మీకు పోటీ అవుతాడు కదా, భరత్ ఆడ ఓడిపోతే ఇంకా ఉండేది మీరే మంత్రి మళ్ళా. అది చాలా పొరపాటు అన్న. ఆ, ఎంచేతంటే ఒకరు ఓటమి మనకి గెలుపు అవ్వకూడదు. ఉమ్, మేమంతా కలిసి ఉన్నాం, గెలవాలి. ఉమ్, లీడర్ నిర్ణయం అది. ఆ, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం, ఆయన ఓడిపోతే నేను మంత్రి అవుతాను ఆ, అనేటువంటి భావన ఏ రోజునే నాకు ఉండదు. ఉమ్, నేనేం నమ్ముతానంటే, నా విష్ణు పృథ్వీపతి ఉమ్, విష్ణాంశం ఉందనుకోండి, వాడు బ్రహ్మాండమైన వెలుగుతాడు. ఆ, నేను రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తాను. ఆయన ఏది ఇస్తే అది, ఆ, అందులో ఆయన ఉండాలని అనుకుంటాను. అంతే తప్ప మంత్రి అవడానికి ఈనడ్డు వస్తే, ఇది ఏమైనా కాంగ్రెస్ పార్టీ కాదు కదా, ఆ. లేకపోతే నేషనల్ పార్టీ అయితే ఇది పోతే అది వస్తుంది, ఈ ఈక్వేషన్ ఆ ఈక్వేషన్. ఇక్కడ నిర్దిష్టమైనటువంటి అవగాహన నాయకుడికి ప్రతి వ్యక్తి మీద ఉంది. వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ KPHP స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది.